హలో అండి, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుండాలని. నేను కూడా చాలా బాగున్నాను. ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను. అద్భుతమైన పద్యాలు కలెక్ట్ చేసుకుంటూ చక్కగా రాసుకుంటూ మళ్ళీ బోర్డు మీద రాసి మీకు అందించగలుగుతున్నాను. ఇంతటి అదృష్టాన్ని, అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆ భగవంతుడికి, ఆ యూనివర్స్కి వందల కొద్దీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ భాగంలో ఈరోజు మనం నేర్చుకో పద్యం ఏంటంటే, అరయనాస్తి అనక అడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక, తనది కాదనుకుని తాబెట్టునది పెట్టు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత మనం తాత్పర్యం గురించి ఆలోచిద్దాం. పద్యము, భావము. ఏమంటున్నారు వేమన గారు? అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక, తట్టుపడక మదిని దన్నుకోక, తనది కాదనుకుని దాబెట్టునది పెట్టు. తనది కాదనుకొని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుబడక మదిని దన్నుకోక, తనది కాదనుకుని తా పెట్టినదే పెట్టు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనను యాచించటానికి వచ్చినప్పుడు, ఎవరైనా తనని యాచించడానికి, యాచించడానికి అంటే అడుక్కోవడానికి వచ్చినప్పుడు,
లేదు అని అనకుండా, అడ్డు మాటలు మాట్లాడకుండా, లేదు అని అనకుండా అడ్డు మాటలు మాట్లాడకుండా అడ్డు మాటలు మాట్లాడకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహము లేకుండా ఇచ్చిన దానమే దానము. ఇచ్చిన దానమే దానము. మనసు, మాట, పని ఈ మూడు మనసు, మాట, పని ఈ మూడు త్రికరణ శుద్ధిగా చేసినదే దానమని భావము. త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానమని భావము. అమ్మా ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అర్థం ఎలా ఉందో, పద్యం ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాము. ఏమంటున్నారు? అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. తట్టుబడక మదిని దన్నుకోక. తనది కాదనుకుని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓవేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనని యాచించడానికి వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని అడగడానికి వచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడే కదా ఒకరు అడుగుతారు. మన దగ్గరే లేనప్పుడు వెనరాలు ఏం అడుగుతారు? ఇంక అడగరు కదా. మన దగ్గర ఉంది అని తెలిస్తే 10 మంది అడుగుతారు. అందుకని చాలామంది ఉంది అని చెప్పరు అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ లాక్కోవడం అనేది పెద్ద
టాస్క్ అయిపోతుంది. అందుకని చెప్పి ఎవరు ఉందని బయట పెట్టట్లేదు. ఒకవేళ ఉందని తెలిస్తే అడుగుతారు. ఒక యాచించడానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, మన దగ్గర ఉంది కదా, లేనప్పుడు లేదు అనొచ్చు, తప్పు లేదు. కానీ ఉన్నప్పుడు లేదు అని అనకూడదట. లేదు అని అనకుండా, అడ్డుమాటలు మాట్లాడకుండా. అడ్డుమాటలు అంటే ఎందుకు, నీకు ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు? సంపాదించిందంతా శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ ఏం చేస్తున్నావు? మొన్ననే కదా మీ డాడీ పెన్షన్ వస్తే నీకు సగం డబ్బు ఇచ్చాడు, అదేం చేసావు? అని అప్పులు తెచ్చుకోవడం ఏంటి? అసలు అర్థం కాదు. అప్పులు ఎక్కడ బతకలేవా? ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి బెదవ సలహాలు ఇవ్వకుండా, అడ్డు మాట్లాడకుండా, మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా. సరే, అవన్నీ అడగపోయినా సరే, నా దగ్గర ఉంది కనుక కదా, వీడికి లేకే కదా నా దగ్గరికి వచ్చాడు, వీడికి లేపబట్టి నా దగ్గరికి నేను ఇస్తేనే వీడి జీవితం గడుస్తుంది, లేదా ఆమె జీవితం గడుస్తుంది. నేనే ఇస్తున్నా, నేను ఇస్తేనే. ఈరోజు నా దగ్గర అడిగారంటే ఏంటి అర్థం? నేను ఇవ్వగలననే కదా. చూసావా, నేను ఇస్తేనే ఈరోజు వాళ్ళకి గడుస్తుంది. నేను ఇవ్వకపోతే వాళ్ళు ఏమైపోతారో అసలు అనే భావము, అహంభావము లేకుండా, లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా. సరే, ఇది కాదు అది కాదు, వాళ్ళని మనమే అనొద్దు. వచ్చారు, అడిగారు, ఏ క్వశ్చన్లు వేయలేదు, అడిగారు అంతే. ఇది నేనే ఇస్తున్నానని అహంభావము, లేదా అసలు ఇస్తామో లేదో తెలియదు కనుక. కానీ ఒక డౌట్ మాత్రం ఉంది, నా దగ్గర ఉంది, ఓకే ఇస్తాను, బాగానే ఉంది. ఒకవేళ మళ్ళీ కరెక్ట్ టైంకి పడేయకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నవి వాడికి ఇచ్చేస్తే నా దగ్గర ఉన్నది తరిగిపోతుందిగా. మరి అప్పుడు నేనేం చేయాలి? టైంకి అందించకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇస్తే వాడు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? టైంకి నేను కట్టవలసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. టైం టు టైం రెంట్లు కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ నాకు ఉంటాయి కదా. నా దగ్గర ఉంది, వాడికి ఇవ్వచ్చు. కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదనుకో, నా దగ్గర ఉన్న డబ్బు తరిగిపోతే, మళ్ళీ మోసం చేస్తే, లేదా టైంలో వాయిదా వేస్తే నా పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి ఆలోచనలు ఆలోచించకుండా ఇచ్చిన దానమే దానము. అహంభావం లేకుండా, తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా ఇచ్చిన దానమే దానం అన్నమాట. వాళ్ళు అడగగానే మనం ఇచ్చేయాలట. ఎలాంటి సందేహము, ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి డౌట్స్ లేకుండా, ఎలాంటి పొగరు, ఎలాంటి అహంకారం, ఎలాంటి అహంభావం లేకుండా మన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొంత భాగం వాళ్ళు ఎంత అడిగితే అంత అడగగానే ఇచ్చేసి మర్చిపోవాలి. ఇచ్చేసి మళ్ళీ అర్రే ఇచ్చాను, ఎప్పుడు ఇస్తారు వీడు, అవసరంగా ఇచ్చాను అని ఇలాంటి థాట్స్ లేకుండా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇచ్చేది తిరిగి ఇచ్చేది దానం అవ్వదు. మనం దానం కింద ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఎవరైతే వాళ్ళు అడిగారో, వాళ్ళకి అవసరం ఉండి అడిగారు కనుక అది అర్థం చేసుకుని మనం వారికి ఇచ్చి మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే ఉంటామో అది మాత్రమే సరైన దానము అని వేమన గారు అంటున్నారు. అంటే ఎలాగట? మనసు, మాట, పని, ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానము అని భావం. పని, మనసుతో ఎలాంటి దుష్ట ఆలోచనలు చేయకుండా, ఎలాంటి మాటలు అంటే సెటైర్లు, ఏం చేస్తావు, ఈ డబ్బు ఎందుకు నీకు, మొన్న వచ్చింది ఏం చేసావు, శాలరీ ఏం చేస్తున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా, పని బయటికి ఇస్తే ఏంట్రా బాబు వీడు వచ్చాడు ఇప్పుడు ఈ టైం, కానీ మనం ఎలాంటి తప్పుగా ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానం, సరైన దానం, అదే సరైన ఫలితం. అలాంటి దానానికి మాత్రమే వస్తుంది అని వేమన గారు ఎంతో అద్భుతంగా మనకి పద్యంలోని తాత్పర్యాన్ని అందించారు. హలో అండి, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుండాలని. నేను కూడా చాలా బాగున్నాను, ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను. అద్భుతమైన పద్యాలు కలెక్ట్ చేసుకుంటూ చక్కగా రాసుకుంటూ మళ్ళీ బోర్డు మీద రాసి మీకు అందించగలుగుతున్నాను. ఇంతటి అదృష్టాన్ని, అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆ భగవంతుడికి, ఆ యూనివర్స్కి వందల కొద్దీ థ్యాంక్స్లు చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఆ భాగంలో ఈరోజు మనం నేర్చుకో పద్యం ఏంటంటే, అరయనాస్తి అనక అడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక, తనది కాదనుకుని బెట్టునది పెట్టు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత మనం తాత్పర్యం గురించి ఆలోచిద్దాం. పద్యము భావము. ఏమంటున్నారు వేమన గారు? అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక, తట్టుపడక మదిని దన్నుకోక, తనది కాదనుకుని బెట్టునదే పెట్టు. తనది కాదనుకొని పెట్టినదే పెట్టు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుబడక మదిని దన్నుకోక, తనది కాదనుకుని పెట్టినదే పెట్టు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనను యాచించటానికి వచ్చినప్పుడు, ఎవరైనా తనని యాచించడానికి అంటే అడుక్కోవడానికి వచ్చినప్పుడు, లేదు అని అనకుండా, అడ్డు మాటలు మాట్లాడకుండా, లేదు అని అనకుండా, అడ్డు మాటలు మాట్లాడకుండా,
అడ్డు మాటలు మాట్లాడకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహము లేకుండా ఇచ్చిన దానమే దానము. ఇచ్చిన దానమే దానము. మనసు, మాట, పని ఈ మూడు మనసు, మాట, పని ఈ మూడు త్రికరణ శుద్ధిగా చేసినదే దానమని భావము. త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానమని భావము. అమ్మా ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అర్థం ఎలా ఉందో, పద్యం ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాము. ఏమంటున్నారు? అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. తట్టుపడక మదిని దన్నుకోక. తనది కాదనుకుని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓవేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనని యాచించడానికి వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని అడగడానికి వచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడే కదా ఒకరు అడుగుతారు. మన దగ్గరే లేనప్పుడు వెళ్ళరాదు ఏమడుగుతారు? ఇంక అడగరు కదా. మన దగ్గర ఉంది అని తెలిస్తే 10 మంది అడుగుతారు. అందుకని చాలామంది ఉంది అని చెప్పరు అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ లాక్కోవడం అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకని చెప్పి ఎవరు ఉందని బయట పెట్టట్లేదు. ఒకవేళ ఉందని తెలిస్తే అడుగుతారు. ఒక యాచించడానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, మన దగ్గర ఉంది కదా, లేనప్పుడు లేదు అనొచ్చు, తప్పు లేదు. కానీ ఉన్నప్పుడు లేదు అని అనకూడదట. లేదు అని అనకుండా, అడ్డుమాటలు మాట్లాడకుండా. అడ్డుమాటలు అంటే ఎందుకు? నీకు ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు? సంపాదించిందంతా శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ ఏం చేస్తున్నావు? మొన్ననే కదా మీ డాడీ పెన్షన్ వస్తే నీకు సగం డబ్బు ఇచ్చాడు, అదేం చేసావు? నువ్వు అప్పులు తెచ్చుకోవడం ఏంటి? అసలు అర్థం కాదు.
అప్పు లేకుండా బతకలేవా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి బెదవ సలహాలు ఇవ్వకుండా, అడ్డు మాట్లాడకుండా, మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా, సరే అవన్నీ అడగపోయినా సరే, నా దగ్గర ఉంది కనుక కదా, వీడికి లేకే కదా నా దగ్గరికి వచ్చాడు, వీడికి లేపబట్టి నా దగ్గరికి నేను ఇస్తేనే వీడి జీవితం గడుస్తుంది, లేదా ఆమె జీవితం గడుస్తుంది. నేనే ఇస్తున్నా, నేను ఇస్తేనే ఈరోజు నా దగ్గర అడిగారంటే ఏంటి అర్థం? నేను ఇవ్వగలననే కదా. చూసావా, నేను ఇస్తేనే ఈరోజు వాళ్ళకి గడుస్తుంది, నేను ఇవ్వకపోతే వాళ్ళు ఏమైపోతారో అసలు అనే భావము, అహంభావము లేకుండా, లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా, సరే ఇది కాదు అది కాదు వాళ్ళని మనమే అనొద్దు, వచ్చారు అడిగారు, ఏ క్వశ్చన్లు వేయలేదు, అడిగారు అంతే. ఇది నేనే ఇస్తున్నానని అహంభావము, లేదా అసలు ఇస్తామో లేదో తెలియదు కనుక. కానీ ఒక డౌట్ మాత్రం ఉంది, నా దగ్గర ఉంది, ఓకే ఇస్తాను, బాగానే ఉంది. ఒకవేళ మళ్ళీ కరెక్ట్ టైంకి పడేయకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నవి వాడికి ఇచ్చేస్తే నా దగ్గర ఉన్నది తరిగిపోతుందిగా, మరి అప్పుడు నేనేం చేయాలి? టైంకి అందించకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇస్తే వాడు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? టైంకి నేను కట్టవలసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. టైం టు టైం రెంట్లు కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ నాకు ఉంటాయి కదా. నా దగ్గర ఉంది, వాడికి ఇవ్వచ్చు. కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదనుకో, నా దగ్గర ఉన్న డబ్బు తరిగిపోతే, మళ్ళీ మోసం చేస్తే, లేదా టైంలో వాయిదా వేస్తే నా పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి ఆలోచనలు ఆలోచించకుండా ఇచ్చిన దానమే దానము, అహంభావం లేకుండా, తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా ఇచ్చిన దానమే దానం అన్నమాట. వాళ్ళు అడగగానే మనం ఇచ్చేయాలట. ఎలాంటి సందేహము, ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి డౌట్స్ లేకుండా, ఎలాంటి పొగరు, ఎలాంటి అహంకారం, ఎలాంటి అహంభావం లేకుండా మన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొంత భాగం వాళ్ళు ఎంత అడిగితే అంత అడగగానే ఇచ్చేసి మర్చిపోవాలి. ఇచ్చేసి మళ్ళీ అర్రే ఇచ్చాను, ఎప్పుడు ఇస్తారు వీళ్ళు, అనవసరంగా ఇచ్చాను అని ఇలాంటి థాట్స్ లేకుండా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అసలు ఇచ్చేది తిరిగి ఇచ్చేది దానం అవ్వదు. మనం దానం కింద ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఎవరైతే వాళ్ళు అడిగారో, వాళ్ళకి అవసరం ఉండి అడిగారు కనుక అది అర్థం చేసుకుని మనం వారికి ఇచ్చి మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే ఉంటామో అది మాత్రమే సరైన దానము అని వేమన గారు అంటున్నారు. అంటే ఎలాగట? మనసు, మాట, పని, ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానము అని భావం. పని, మనసుతో ఎలాంటి దుష్ట ఆలోచనలు చేయకుండా, ఎలాంటి మాటలు అంటే సెటైర్లు, ఏం చేస్తావు, ఈ డబ్బు ఎందుకు నీకు, మొన్న వచ్చింది ఏం చేసావు, శాలరీ ఏం చేస్తున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా, పని బయటికి ఇస్తే ఏంట్రా బాబు వీడు వచ్చాడు ఇప్పుడు ఈ టైం, కానీ మనం ఎలాంటి తప్పుగా ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానం, సరైన దానం, అదే సరైన ఫలితము. అలాంటి దానానికి మాత్రమే వస్తుంది అని వేమన గారు ఎంతో అద్భుతంగా మనకి పద్యంలోని తాత్పర్యాన్ని అందించారు. హలో అండి, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, బాగుండాలని. నేను కూడా చాలా బాగున్నాను, ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను. అద్భుతమైన పద్యాలు కలెక్ట్ చేసుకుంటూ చక్కగా రాసుకుంటూ మళ్ళీ బోర్డు మీద రాసి మీకు అందించగలుగుతున్నాను. ఇంతటి అదృష్టాన్ని, అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆ భగవంతుడికి, ఆ యూనివర్స్కి వందల కొద్దీ థ్యాంక్స్లు చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ భాగంలో ఈరోజు మనం నేర్చుకో పద్యం ఏంటంటే, అరయనాస్తి అనక అడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక, తనది గాదనుకుని తాబెట్టునది పెట్టు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత మనం తాత్పర్యం గురించి ఆలోచిద్దాం. పద్యము, భావము.
ఏమంటున్నారు వేమన గారు? అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయ నాస్తి ఎనక ఎడ్డు మాటాడక. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక. తట్టుపడక మదిని దన్నుకోక. తనది కాదనుకుని దాబెట్టునదే పెట్టు. తనది కాదనుకొని తా పెట్టినదే పెట్టు. విశ్వరాభిరామ వీర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుబడక మదిని దన్నుకోక. తనది కాదనుకుని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనను యాచించటానికి వచ్చినప్పుడు, ఎవరైనా తనని యాచించడానికి అంటే అడుక్కోవడానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, అడ్డు మాటలు మాట్లాడకుండా, లేదు అని అనకుండా అడ్డు మాటలు మాట్లాడకుండా అడ్డు మాటలు మాట్లాడకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము
లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహము లేకుండా ఇచ్చిన దానమే దానము. ఇచ్చిన దానమే దానము. మనసు, మాట, పని ఈ మూడు మనసు, మాట, పని ఈ మూడు త్రికరణ శుద్ధిగా చేసినదే దానమని భావము. త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానమని భావము. అమ్మా ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అర్థం ఎలా ఉందో, పద్యం ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాము. ఏమంటున్నారు? అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. తట్టుపడక మదిని దన్నుకోక. తనది కాదనుకుని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనది యాచించడానికి వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని అడగడానికి వచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడే కదా ఒకరు అడుగుతారు. మన దగ్గరే లేనప్పుడు వెళ్ళరా ఏం అడుగుతారు? ఇంక అడగరు కదా. మన దగ్గర ఉంది అని తెలిస్తే 10 మంది అడుగుతారు. అందుకని చాలామంది ఉంది అని చెప్పరు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ లాక్కోవడం అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకని చెప్పి ఎవరు ఉందని బయట పెట్టట్లేదు. ఒకవేళ ఉందని తెలిస్తే అడుగుతారు. ఒక యాచించడానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, మన దగ్గర ఉంది కదా, లేనప్పుడు లేదు అనొచ్చు, తప్పులేదు. కానీ ఉన్నప్పుడు లేదు అని అనకూడదట. లేదు అని అనకుండా, అడ్డుమాటలు మాట్లాడకుండా. అడ్డుమాటలు అంటే ఎందుకు నీకు ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు? సంపాదించిందంతా శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ ఏం చేస్తున్నావు? మొన్ననే కదా మీ డాడీ పెన్షన్ వస్తే నీకు సగం డబ్బు ఇచ్చాడు, అదేం చేసావు? అని అప్పులు తెచ్చుకోవడం ఏంటి? అసలు అర్థం కాదు. అప్పులు ఎక్కడ బతకలేవా? ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి బెదవ సలహాలు ఇవ్వకుండా, అడ్డు మాట్లాడకుండా, మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా, సరే అవన్నీ అడగపోయినా సరే, నా దగ్గర ఉంది కనుక కదా, వీడికి లేకే కదా నా దగ్గరికి వచ్చాడు, వీడికి లేపబట్టి నా దగ్గరికి నేను ఇస్తేనే వీడి జీవితం గడుస్తుంది, లేదా ఆమె జీవితం గడుస్తుంది. నేనే ఇస్తున్నా. నేను ఇస్తేనే ఈరోజు నా దగ్గర అడిగారంటే ఏంటి అర్థం? నేను ఇవ్వగలననే కదా. చూసావా? నేను ఇస్తేనే ఈరోజు వాళ్ళకి గడుస్తుంది. నేను ఇవ్వకపోతే వాళ్ళు ఏమైపోతారో అసలు అనే భావము, అహంభావము
లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా. సరే ఇది కాదు అది కాదు వాళ్ళని మనమే అనొద్దు. వచ్చారు అడిగారు, ఏ క్వశ్చన్లు వేయలేదు, అడిగారు అంతే. ఇది నేనే ఇస్తున్నానని అహంభావము లేదా అసలు ఇస్తామో లేదో తెలియదు కనుక. కానీ ఒక డౌట్ మాత్రం ఉంది, నా దగ్గర ఉంది, ఓకే ఇస్తాను, కానీ ఒకవేళ మళ్ళీ కరెక్ట్ టైంకి పడేయకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నవి వాడికి ఇచ్చేస్తే నా దగ్గర ఉన్నది తరిగిపోతుందిగా. మరి అప్పుడు నేనేం చేయాలి? టైంకి అందించకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇస్తే వాడు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? టైంకి నేను కట్టవలసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. టైం టు టైం రెంట్లు కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ నాకు ఉంటాయి కదా. నా దగ్గర ఉంది, వాడికి ఇవ్వచ్చు. కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదనుకో, నా దగ్గర ఉన్న డబ్బు తరిగిపోతే, మళ్ళీ మోసం చేస్తే, లేదా టైంలో వాయిదా వేస్తే నా పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి ఆలోచనలు ఆలోచించకుండా ఇచ్చిన దానమే దానము. అహంభావం లేకుండా, తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా ఇచ్చిన దానమే దానం అట. వాళ్ళు అడగగానే మనం ఇచ్చేయాలట. ఎలాంటి సందేహము, ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి డౌట్స్ లేకుండా, ఎలాంటి పొగరు, ఎలాంటి అహంకారం, ఎలాంటి అహంభావం లేకుండా మన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొంత భాగం వాళ్ళు ఎంత అడిగితే అంత అడగగానే ఇచ్చేసి మర్చిపోవాలి. ఇచ్చేసి మళ్ళీ అర్రే ఇచ్చాను, ఎప్పుడు ఇస్తారు వీళ్ళు, అవసరంగా ఇచ్చాను అని ఇలాంటి థాట్స్ లేకుండా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అసలు ఇచ్చేది తిరిగి ఇచ్చేది దానం అవ్వదు. మనం దానం కింద ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఎవరైతే వాళ్ళు అడిగారో, వాళ్ళకి అవసరం ఉండి అడిగారు కనుక అది అర్థం చేసుకుని మనం వారికి ఇచ్చి మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే ఉంటామో అది మాత్రమే సరైన దానము అని వేమన గారు అంటున్నారు. అంటే ఎలాగట? మనసు, మాట, పని, ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానము అని భావం. పని మనసుతో ఎలాంటి దుష్ట ఆలోచనలు చేయకుండా, ఎలాంటి మాటలు అంటే సెటైర్లు, ఏం చేస్తావు, ఈ డబ్బు ఎందుకు నీకు, మొన్న వచ్చింది ఏం చేసావు, శాలరీ ఏం చేస్తున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా, పని బయటికి ఇస్తే ఏంట్రా బాబు వీడు వచ్చాడు ఇప్పుడు ఈ టైం, కానీ మనం ఎలాంటి తప్పుగా ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానం, సరైన దానం, అదే సరైన ఫలితము. అలాంటి దానానికి మాత్రమే వస్తుంది అని వేమన గారు ఎంతో అద్భుతంగా మనకి పద్యంలోని తాత్పర్యాన్ని అందించారు. హలో అండి, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుండాలని. నేను కూడా చాలా బాగున్నాను, ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను. అద్భుతమైన పద్యాలు కలెక్ట్ చేసుకుంటూ చక్కగా రాసుకుంటూ మళ్ళీ బోర్డు మీద రాసి మీకు అందించగలుగుతున్నాను. ఇంతటి అదృష్టాన్ని, అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆ భగవంతుడికి, ఆ యూనివర్స్కి వందల కొద్దీ థ్యాంక్స్లు చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ భాగంలో ఈరోజు మనం నేర్చుకో పద్యం ఏంటంటే, అరయనాస్తి అనక అడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక, తనది గాదనుకుని దాబెట్టునది పెట్టు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత మనం తాత్పర్యం గురించి ఆలోచిద్దాం. పద్యము, భావము, ఏమంటున్నారు వేమన గారు? అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక,
తట్టుపడక మదిని దన్నుకోక తనది కాదనుకుని దాబెట్టునది పెట్టు. తనది కాదనుకొని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ వీర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక తట్టుబడక మదిని దన్నుకోక తనది కాదనుకుని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమా సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఎవరైనా తనను యాచించటానికి వచ్చినప్పుడు ఎవరైనా తనని యాచించడానికి అంటే అడుక్కోవడానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా అడ్డు మాటలు మాట్లాడకుండా లేదు అని అనకుండా అడ్డు మాటలు మాట్లాడకుండా అడ్డు మాటలు మాట్లాడకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో
సందేహము లేకుండా ఇచ్చిన దానమే దానము. ఇచ్చిన దానమే దానము. మనసు, మాట, పని, ఈ మూడు మనసు, మాట, పని, ఈ మూడు త్రికరణ శుద్ధిగా చేసినదే దానమని భావము. త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానమని భావము. అమ్మా ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అర్థం ఎలా ఉందో, పద్యం ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాము. ఏమంటున్నారు? అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. తట్టుపడక మదిని దన్నుకోక. తనది కాదనుకుని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనది యాచించడానికి వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని అడగడానికి వచ్చినప్పుడు, మన దగ్గర ఉంది ఉన్నప్పుడే కదా ఒకరు అడుగుతారు. మన దగ్గరే లేనప్పుడు వెళ్ళరాక ఏమడుగుతారు? ఇంక అడగరు కదా. మన దగ్గర ఉంది అని తెలిస్తే 10 మంది అడుగుతారు. అందుకని చాలామంది ఉంది అని చెప్పరు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ లాక్కోవడం అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకని చెప్పి ఎవరు ఉందని బయట పెట్టట్లేదు. ఒకవేళ ఉందని తెలిస్తే అడుగుతారు. ఒక యాచించడానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, మన దగ్గర ఉంది కదా, లేనప్పుడు లేదు అనొచ్చు, తప్పులేదు. కానీ ఉన్నప్పుడు లేదు అని అనకూడదట. లేదు అని అనకుండా, అడ్డుమాటలు మాట్లాడకుండా. అడ్డుమాటలు అంటే ఎందుకు నీకు ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు? సంపాదించిందంతా శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ ఏం చేస్తున్నావు? మొన్ననే కదా మీ డాడీ పెన్షన్ వస్తే నీకు సగం డబ్బు ఇచ్చాడు, అదేం చేసావు? నువ్వు అప్పులు తెచ్చుకోవడం ఏంటి? అసలు అర్థం కాదు. అప్పులు ఎక్కడ బతకలేవా? ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి బెదవ సలహాలు ఇవ్వకుండా, అడ్డు మాట్లాడకుండా, మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా, సరే అవన్నీ అడగపోయినా సరే, నా దగ్గర ఉంది కనుక కదా, వీడికి లేకే కదా నా దగ్గరికి వచ్చాడు, వీడికి లేపబట్టి నా దగ్గరికి నేను ఇస్తేనే వీడి జీవితం గడుస్తుంది, లేదా ఆమె జీవితం గడుస్తుంది. నేనే ఇస్తున్నా. నేను ఇస్తేనే ఈరోజు నా దగ్గర అడిగారంటే ఏంటి అర్థం? నేను ఇవ్వగలననే కదా. చూసావా? నేను ఇస్తేనే ఈరోజు వాళ్ళకి గడుస్తుంది. నేను ఇవ్వకపోతే వాళ్ళు ఏమైపోతారో అసలు అనే భావము, అహంభావము లేకుండా, లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా, సరే ఇది కాదు అది కాదు వాళ్ళని మనమేమనొద్దు, వచ్చారు అడిగారు, ఏ క్వశ్చన్లు వేయలేదు, అడిగారు అంతే. ఇది నేనే ఇస్తున్నానని అహంభావము, లేదా అసలు ఇస్తామో లేదో తెలియదు కనుక. కానీ ఒక డౌట్ మాత్రం ఉంది, నా దగ్గర ఉంది, ఓకే ఇస్తాను, బాగానే ఉంది. ఒకవేళ మళ్ళీ కరెక్ట్ టైంకి పడేయకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నవి వాడికి ఇచ్చేస్తే నా దగ్గర ఉన్నది తరిగిపోతుందిగా. మరి అప్పుడు నేనేం చేయాలి? టైంకి అందించకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇస్తే వాడు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి?
టైంకి నేను కట్టవలసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. టైం టు టైం రెంట్లు కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ నాకు ఉంటాయి కదా. నా దగ్గర ఉంది, వాడికి ఇవ్వచ్చు. కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదనుకో, నా దగ్గర ఉన్న డబ్బు తరిగిపోతే, మళ్ళీ మోసం చేస్తే, లేదా టైంలో వాయిదా వేస్తే నా పరిస్థితి ఏంటి మరి? ఇలాంటి ఆలోచనలు ఆలోచించకుండా ఇచ్చిన దానమే దానము. అహంభావం లేకుండా, తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా ఇచ్చిన దానమే దానం అట. వాళ్ళు అడగగానే మనం ఇచ్చేయాలట. ఎలాంటి సందేహము, ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి డౌట్స్ లేకుండా, ఎలాంటి పొగరు, ఎలాంటి అహంకారం, ఎలాంటి అహంభావం లేకుండా మన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొంత భాగం వాళ్ళు ఎంత అడిగితే అంత అడగగానే ఇచ్చేసి మర్చిపోవాలి. ఇచ్చేసి మళ్ళీ అర్రే ఇచ్చాను, ఎప్పుడు ఇస్తారు వీళ్ళు, అవసరంగా ఇచ్చాను అని ఇలాంటి థాట్స్ లేకుండా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. ఇచ్చేది తిరిగి ఇచ్చేది దానం అవ్వదు. మనం దానం కింద ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఎవరైతే వాళ్ళు అడిగారో, వాళ్ళకి అవసరం ఉండి అడిగారు కనుక అది అర్థం చేసుకుని మనం వారికి ఇచ్చి మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే ఉంటామో అది మాత్రమే సరైన దానము అని వేమన గారు అంటున్నారు. అంటే ఎలాగట? మనసు, మాట, పని, ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానము అని భావం. పని, మనసుతో ఎలాంటి దుష్ట ఆలోచనలు చేయకుండా, ఎలాంటి మాటలు అంటే సెటైర్లు, ఏం చేస్తావు, ఈ డబ్బు ఎందుకు నీకు, మొన్న వచ్చింది ఏం చేసావు, శాలరీ ఏం చేస్తావు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా, పని బయటికి ఇస్తే ఏంట్రా బాబు వీడు వచ్చాడు ఇప్పుడు ఈ టైం, కానీ మనం ఎలాంటి తప్పుగా ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానం, సరైన దానం, అదే సరైన ఫలితము. అలాంటి దానానికి మాత్రమే వస్తుంది అని వేమన గారు ఎంతో అద్భుతంగా మనకి పద్యంలోని తాత్పర్యాన్ని అందించారు. హలో అండి, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుండాలని. నేను కూడా చాలా బాగున్నాను, ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను. అద్భుతమైన పద్యాలు కలెక్ట్ చేసుకుంటూ చక్కగా రాసుకుంటూ మళ్ళీ బోర్డు మీద రాసి మీకు అందించగలుగుతున్నాను. ఇంతటి అదృష్టాన్ని, అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆ భగవంతుడికి, ఆ యూనివర్స్కి వందల కొద్దీ థ్యాంక్స్లు చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ భాగంలో ఈరోజు మనం నేర్చుకో పద్యం ఏంటంటే, అరయనాస్తి అనక అడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక, తనది గాదనుకుని దాబెట్టునది పెట్టు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత మనం తాత్పర్యం గురించి ఆలోచిద్దాం. పద్యము, భావము. ఏమంటున్నారు వేమన గారు? అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక. అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుపడక మదిని దన్నుకోక, తట్టుపడక మదిని దన్నుకోక, తనది కాదనుకుని దాబెట్టునది పెట్టు. తనది కాదనుకొని తా పెట్టినదే పెట్టు.
విశ్వదాభిరామ వీర వేమ విశ్వదాభిరామ వినుర వేమ. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టుబడక మదిని దన్నుకోక, తనది గాదనుకుని తా పెట్టినదే పెట్టు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనను యాచించటానికి వచ్చినప్పుడు, ఎవరైనా తనని యాచించడానికి అంటే అడుక్కోవడానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, అడ్డు మాటలు మాట్లాడకుండా, లేదు అని అనకుండా అడ్డు మాటలు మాట్లాడకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహము లేకుండా ఇచ్చిన దానమే దానము. ఇచ్చిన దానమే దానము. మనసు, మాట,
పని. ఈ మూడు మనసు, మాట, పని, ఈ మూడు త్రికరణ శుద్ధిగా చేసినదే దానమని భావము. త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమని భావము. అమ్మా ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అర్థం ఎలా ఉందో, పద్యం ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాము. ఏమంటున్నారు? అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. అరయ నాస్తి అనక అడ్డు మాటాడక. తట్టుపడక మదిని దన్నుకోక. తనది కాదనుకుని తా పెట్టినదే పెట్టు. విశ్వదాభిరామ విల్లువేమ. తాత్పర్యము: ఓవేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎవరైనా తనది యాచించడానికి వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని అడగడానికి వచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడే కదా ఒకరు అడుగుతారు. మన దగ్గర లేనప్పుడు వెళ్ళరా ఏం అడుగుతారు? ఇంక అడగరు కదా. మన దగ్గర ఉంది అని తెలిస్తే 10 మంది అడుగుతారు. అందుకని చాలామంది ఉంది అని చెప్పరు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ లాక్కోవడం అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకని చెప్పి ఎవరు ఉందని బయట పెట్టట్లేదు. ఒకవేళ ఉందని తెలిస్తే అడుగుతారు. ఒక యాచించడానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, మన దగ్గర ఉంది కదా, లేనప్పుడు లేదు అనొచ్చు, తప్పులేదు. కానీ ఉన్నప్పుడు లేదు అని అనకూడదట. లేదు అని అనకుండా, అడ్డుమాటలు మాట్లాడకుండా. అడ్డుమాటలు అంటే ఎందుకు నీకు ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు? సంపాదించిందంతా శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ ఏం చేస్తున్నావు? మొన్ననే కదా మీ డాడీ పెన్షన్ వస్తే నీకు సగం డబ్బు ఇచ్చాడు, అదేం చేసావు? నువ్వు అప్పులు తెచ్చుకోవడం ఏంటి? అసలు అర్థం కాదు. అప్పులు ఎక్కడ బతకలేవా? ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి బెదవ సలహాలు ఇవ్వకుండా, అడ్డు మాట్లాడకుండా, మనసులో నేనే ఇచ్చుచున్నాను అనే అహంభావము లేకుండా, సరే అవన్నీ అడగపోయినా సరే, నా దగ్గర ఉంది కనుక కదా, వీడికి లేకే కదా నా దగ్గరికి వచ్చాడు, వీడికి లేపబట్టి నా దగ్గరికి నేను ఇస్తేనే వీడి జీవితం గడుస్తుంది, లేదా ఆమె జీవితం గడుస్తుంది. నేనే ఇస్తున్నా. నేను ఇస్తేనే ఈరోజు నా దగ్గర అడిగారంటే ఏంటి అర్థం? నేను ఇవ్వగలననే కదా. చూసావా? నేను ఇస్తేనే ఈరోజు వాళ్ళకి గడుస్తుంది. నేను ఇవ్వకపోతే వాళ్ళు ఏమైపోతారో అసలు అనే భావము, అహంభావము లేకుండా, లేదా అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా, సరే ఇది కాదు అది కాదు వాళ్ళని మనమేమనొద్దు, వచ్చారు అడిగారు, ఏ క్వశ్చన్లు వేయలేదు, అడిగారు అంతే. ఇది నేనే ఇస్తున్నానని అహంభావము, లేదా అసలు ఇస్తామో లేదో తెలియదు కనుక. కానీ ఒక డౌట్ మాత్రం ఉంది, నా దగ్గర ఉంది, ఓకే ఇస్తాను, కానీ ఒకవేళ మళ్ళీ కరెక్ట్ టైంకి పడేయకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నవి వాడికి ఇచ్చేస్తే నా దగ్గర ఉన్నది తరిగిపోతుందిగా. మరి అప్పుడు నేనేం చేయాలి? టైంకి అందించకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇస్తే వాడు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? టైంకి నేను కట్టవలసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. టైం టు టైం రెంట్లు కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ నాకు ఉంటాయి కదా. నా దగ్గర ఉంది, వాడికి ఇవ్వచ్చు. కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదనుకో, నా దగ్గర ఉన్న డబ్బు తరిగిపోతే, మళ్ళీ మోసం చేస్తే, లేదా టైంలో వాయిదా వేస్తే నా పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి ఆలోచనలు ఆలోచించకుండా ఇచ్చిన దానమే దానము. అహంభావం లేకుండా, తరిగిపోతుందేమో అనే సందేహం లేకుండా ఇచ్చిన దానమే దానమాట. వాళ్ళు అడగగానే మనం ఇచ్చేయాలట.
ఎలాంటి సందేహము, ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి డౌట్స్ లేకుండా, ఎలాంటి పొగరు, ఎలాంటి అహంకారం, ఎలాంటి అహంభావం లేకుండా మన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొంత భాగం వాళ్ళు ఎంత అడిగితే అంత అడగగానే ఇచ్చేసి మర్చిపోవాలి. ఇచ్చేసి మళ్ళీ అర్రే ఇచ్చాను, ఎప్పుడు ఇస్తారు వీడు, అవసరంగా ఇచ్చాను అని ఇలాంటి థాట్స్ లేకుండా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇచ్చేది తిరిగి ఇచ్చేది దానం అవ్వదు. మనం దానం కింద ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఎవరైతే వాళ్ళు అడిగారో, వాళ్ళకి అవసరం ఉండి అడిగారు కనుక అది అర్థం చేసుకుని మనం వారికి ఇచ్చి మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే ఉంటామో అది మాత్రమే సరైన దానము అని వేమన గారు అంటున్నారు. అంటే ఎలాగట? మనసు, మాట, పని ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానము అని భావం. పని మనసుతో ఎలాంటి దుష్ట ఆలోచనలు చేయకుండా, ఎలాంటి మాటలు అంటే సెటైర్లు, ఏం చేస్తావు, ఈ డబ్బు ఎందుకు నీకు, మొన్న వచ్చింది ఏం చేసావు, శాలరీ ఏం చేస్తావు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా పని బయటికి ఇస్తే ఏంట్రా బాబు వీడు వచ్చాడు ఇప్పుడు ఈ టైం, కానీ మనం ఎలాంటి తప్పుగా ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో త్రికరణ శుద్ధిగా ఉండి చేసిన దానమే దానం, సరైన దానం, అదే సరైన ఫలితము. అలాంటి దానానికి మాత్రమే వస్తుంది అని వేమన గారు ఎంతో అద్భుతంగా మనకి పద్యంలోని తాత్పర్యాన్ని అందించారు.